కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. తమిళనాడులోని తిరువన్నామలైలో ఉన్న అరుణాచలం గిరిప్రదక్షిణకు ఎంతో విశిష్టత ఉంది. సుమారు 14 కిలోమీటర్లు ఈ గిరిప్రదక్షిణ ఉంటుంది. ఈ ప్రదక్షిణ చేస్తున్న సమయంలో మార్గమధ్యలో అష్టలింగాలైన ఇంద్ర, గిరి, అగ్ని, కుబేర, ఈశాన్య, యమ, నిరుతి, వరుణ, వాయులింగాలు దర్శనమిస్తాయి. ప్రతి నెలా పౌర్ణమి రోజున ఈ గిరిప్రదక్షిణ చేయడం శుభప్రదంగా భావిస్తారు. తెల్లవారుజామున లేదా సాయంత్రం వేళ ఈ గిరిప్రదక్షిణ చేస్తుంటారు. ఇక్కడ గిరిప్రదక్షిణ సకల పాపహరణంతో పాటు మానసిక ప్రశాంతత ఇస్తుందని నమ్మకం. అరుణాచలం గిరిప్రదక్షిణ. తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం లేదా అన్నామలై ఆలయాన్ని పంచభూత లింగ క్షేత్రాల్లో అగ్నిభూతానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. ఇక్కడ అరుణాచలంలోని అరుణ అంటే ఎర్రని అని, అచలం అంటే కొండ అని, అంటే ఎర్రని కొండ అని అర్థం. మనం చేసిన పాపాలను తొలగించునదనే అర్థం కూడా ఉందని పండితులు చెబుతారు. అదే తమిళంలో అయితే తిరువన్నామలై అంటారు. శివభక్తులు తిరువన్నామలై క్షేత్రాన్ని కైలాసపర్వతంగా పరిగణిస్తారు. ఇక్కడ తిరు అంటే శ్రీ అని, అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థం. భారతదేశంలోని అతిగొప్ప పుణ్యక్షేత్రాల్లో అరుణాచలం ఒకటి. అరుణాచలం క్షేత్రంలో పగలు, రాత్రి, సంధ్యా సమయం, ఎర్రటి ఎండ, భారీ వర్షం, గజగజ వణికే చలి ఇలా పరిస్థితులతో సంబంధం లేకుండా నిత్యం ఎవరో ఒకరు గిరిప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. అలాగే మన పురాణాల ప్రకారం దేవదేవతలు, మహర్షులు కూడా తిరువన్నామలైకి వచ్చి ఈ భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే ఈగ, దోమ, చీమ, కుక్క, పక్షుల రూపంలో అరుణాచలేశ్వరుడి గిరిచుట్టూ ప్రదక్షిణలు చేస్తారట. ఈ నేపథ్యంలో అరుణాచలం గిరిప్రదక్షిణ తేదీలు 2026 తెలుసుకుందాం. మార్చి 2026. ఈ ఏడాది మార్చి 2-3 తేదీల్లో ఫాల్గుణ పౌర్ణమి రోజున అరుణాచలం గిరిప్రదక్షిణ చెయ్యొచ్చు. ఈ నెలలో పౌర్ణమి తిథి మార్చి 2వ తేదీ సాయంత్రం 5:55 ప్రారంభమై మార్చి 3వ తేదీ సాయంత్రం 5:07 ముగుస్తుంది. ఏప్రిల్ 2026. ఈ ఏడాది ఏప్రిల్ 1-2 తేదీల్లో చైత్ర పౌర్ణమి రోజున అరుణాచలం గిరిప్రదక్షిణ చెయ్యొచ్చు. ఈ నెలలో పౌర్ణమి తిథి ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 7:06 ప్రారంభమై ఏప్రిల్ 2వ తేదీ సాయంత్రం 7:41 ముగుస్తుంది. మే 2026. ఈ ఏడాది ఏప్రిల్ 30, మే 1 తేదీల్లో వైశాఖ పౌర్ణమి రోజున అరుణాచలం గిరిప్రదక్షిణ చెయ్యొచ్చు. ఈ నెలలో పౌర్ణమి తిథి ఏప్రిల్ 30వ తేదీ రాత్రి 9:12 ప్రారంభమై మే 1వ తేదీ సాయంత్రం 10:52 ముగుస్తుంది. జూన్ 2026. ఈ ఏడాది జూన్ 29, 30 తేదీల్లో నిజ జ్యేష్ఠ పౌర్ణమి రోజున అరుణాచలం గిరిప్రదక్షిణ చెయ్యొచ్చు. ఈ నెలలో పౌర్ణమి తిథి జూన్ 29వ తేదీ తెల్లవారుజామున 3:06 ప్రారంభమై జూన్ 30వ తేదీ ఉదయం 5:26 ముగుస్తుంది. జూలై 2026. ఈ ఏడాది జూన్ 28, 29 తేదీల్లో ఆషాఢ పౌర్ణమి లేదా గురు పౌర్ణమి రోజున అరుణాచలం గిరిప్రదక్షిణ చెయ్యొచ్చు. ఈ నెలలో పౌర్ణమి తిథి జూలై 28వ తేదీ సాయంత్రం 6:18 ప్రారంభమై జూలై 29వ తేదీ ఉదయం 8:05 ముగుస్తుంది. ఆగస్టు 2026. ఈ ఏడాది ఆగస్టు 27, 28 తేదీల్లో శ్రావణ పౌర్ణమి రోజున అరుణాచలం గిరిప్రదక్షిణ చెయ్యొచ్చు. ఈ నెలలో పౌర్ణమి తిథి ఆగస్టు 27వ తేదీ ఉదయం 9:08 ప్రారంభమై ఆగస్టు 28వ తేదీ ఉదయం 9:48 ముగుస్తుంది. సెప్టెంబర్ 2026. ఈ ఏడాది సెప్టెంబర్ 25, 26 తేదీల్లో భాద్రపద పౌర్ణమి రోజున అరుణాచలం గిరిప్రదక్షిణ చెయ్యొచ్చు. ఈ నెలలో పౌర్ణమి తిథి సెప్టెంబర్ 25వ తేదీ రాత్రి 11:06 ప్రారంభమై సెప్టెంబర్ 26వ తేదీ రాత్రి 10:18 ముగుస్తుంది. అక్టోబర్ 2026. ఈ ఏడాది అక్టోబర్ 25, 26 తేదీల్లో ఆశ్వయుజ పౌర్ణమి రోజున అరుణాచలం గిరిప్రదక్షిణ చెయ్యొచ్చు. ఈ నెలలో పౌర్ణమి తిథి అక్టోబర్ 25వ తేదీ ఉదయం 11:52 ప్రారంభమై అక్టోబర్ 26వ తేదీ ఉదయం 9:41 ముగుస్తుంది. నవంబర్ 2026.
ఈ ఏడాది నవంబర్ 23, 24 తేదీల్లో కార్తీక పౌర్ణమి రోజున అరుణాచలం గిరి ప్రదక్షిణ చెయ్యొచ్చు. ఈ నెలలో పౌర్ణమి తిథి నవంబర్ 23వ తేదీ రాత్రి 11:42 ప్రారంభమై నవంబర్ 24వ తేదీ రాత్రి 8:23 ముగుస్తుంది. నవంబర్ 24న కృత్తికా నక్షత్ర మహాదీపం ఉంటుంది. డిసెంబర్ 2026 ఈ ఏడాది డిసెంబర్ 23, 24 తేదీల్లో కార్తీక పౌర్ణమి రోజున అరుణాచలం గిరి ప్రదక్షిణ చెయ్యొచ్చు. ఈ నెలలో పౌర్ణమి తిథి డిసెంబర్ 23వ తేదీ రాత్రి 11:42 ప్రారంభమై నవంబర్ 24వ తేదీ రాత్రి 8:23 ముగుస్తుంది. చూశారు కదా ఈ వీడియోని? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.